ఆగస్టు 7వ తారీఖున జరగబోయే ఓబీసీల జాతీయ 9వ మహాసభకు మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మరి పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో మరి 9వ జాతీయ ఓబీసీ మహాసభ జరగనున్నది. ఈ యొక్క మహాసభకు బీసీలంతా పెద్ద ఎత్తున మరి తరలి రావాలని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఈ యొక్క గూఢపత్రికలను మేము విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దయచేసి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మరి బీసీ సోదరులారా, నాయకులారా, విద్యార్థులారా, మేధావులారా, మరి మహిళలారా మరియు ఉద్యోగులారా, మనము దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో మరి నరేంద్ర మోడీ గారు ఏదైతున్నారో వారు మరి బీసీ బిడ్డ అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా మరి ఈరోజు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవడము, అంతేకాకుండా బీసీలపై క్రిమిలేయర్ వర్తించడము, మరి అంతేకాకుండా ఇంతవరకు కూడా బీసీల జనాభా లెక్కలు చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి అదే రకంగా మనము ఖచ్చితంగా ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి పార్లమెంట్ వద్ద ధర్నా చేయడం కూడా జరుగుతున్నది. మరి అదే యొక్క ఉద్దేశంతో మరి రేపు కూడా ఆగస్టు 7న కూడా మరి ఈ యొక్క ఓబీసీ 9వ మహాసభ ఏదైతుందో ఈ యొక్క ఓబీసీ మహాసభను మరి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో మరి ఈ యొక్క ఓబీసీ మహాసభను విజయవంతం చేయడం కోసం మరి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మరి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి. జై బీసీ.